మనం మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः తదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపరగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 11వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. 11వ అధ్యాయంలో 20వ శ్లోకం నుంచి ఈరోజు మనం మొదలు పెడదామంట. 19 వరకు మనం చర్చించుకున్నాం నిన్న. ఓకే, 20వ శ్లోకం. నేదం యశో రఘుపతే సురయాజ్ఞయత్త లీలాతనోరధిక సామ్య విముక్తధామ్నః రక్షో వధో జలధి బంధనమస్త్రపూగైః కిం తస్య శత్రుహననే కపయః సహాయాః. సో ఇలా భగవంతుడి యొక్క రామచంద్రుడి యొక్క ఖ్యాతి రావణుడిని చంపినందుకు ఇలా తన యొక్క బాణాలతో ఆ యొక్క దేవతల కోరిక మేరకు ఇంకా ఈ యొక్క రామసేతు యొక్క వారధి బ్రిడ్జ్ కట్టినందుకు ఆ యొక్క ఖ్యాతి కూడా for having built a bridge over the ocean does not constitute the factual glory. ఇది అసలైన ఖ్యాతి కాదు. భగవంతుడు రామచంద్రుడు తన ఆధ్యాత్మిక శరీరంలో ఇలాంటి దివ్యలీలలు చేశాడు. అసలు చెప్పాలంటే భగవంతుడికి సమానం ఎవరూ లేరు. కాబట్టి ఆయన రావణుని పైన విజయం సాధించడానికి అసలు వానరుల సహాయం కూడా ఆయనకు అవసరం లేదు. సో ఇది అసలైన ఖ్యాతి ఏంటి, భగవంతుడి రామచంద్రుడి యొక్క స్పెషాలిటీ ఏంటి అని ఇక్కడ ఇచ్చారనమాట. అంటే భగవంతుడు రామచంద్రుడు అవసరం లేదు, ఆయన ఒక్కడే రావణాసురుడిని చంపేయచ్చు, ఆయనకు ఒక వానర సేన అవసరం లేదు.
సో రావణాసురుని చంపేశాడు, బ్రిడ్జ్ కట్టేశాడు అని ఖ్యాతి అయితే దక్కింది, కానీ అది అసలైన ఖ్యాతి కాదు. అసలైన స్పెషాలిటీ ఏంటంటే రామచంద్రుడిది. అసలు ఆయనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఎందుకు చేశాడు. సో అదే స్పెషాలిటీ అనమాట. విషయం ఏంటంటే నతస్య కార్యం కరణం చ విద్యతే, అంటే భగవంతుడికి ఏ కార్యము చేయవలసిన అవసరమే లేదు. యాక్చువల్లీ ఆయనతో సమానంగా ఎవరు నతత్ సమశ్చాద్యేకశ్చదృశ్యతే, ఆయనకు సమానంగా కానీ ఆయనకన్నా గొప్ప ఎవరు లేరు. ప్రాస్య శక్తి వివిధైవ శ్రూయతే, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. సో చాలా బలం ఉంది. సో కాబట్టి ఆయనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. స్వాభావికి జ్ఞాన బల క్రియ, ఆయనకి ఏ కర్తవ్యము లేదు పరిపాలన చేయడానికి. అయినా కానీ ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఆయనకు అవసరం లేకుండా ఇక్కడ వచ్చి తన భక్తుల్ని రక్షించడం, ఇలా అసురుల్ని వధించడం అని చేస్తున్నారు. యాక్చువల్లీ శత్రువుల్ని వధించడానికి ఆయనకి ఎవరు శత్రువులు లేవు, రైట్? ఎవరు కూడా భగవంతుడి శత్రువు కాదు. యాక్చువల్లీ భగవంతుడు ఎవరిని కూడా తన శత్రువుగా చూడారు. యాక్చువల్లీ ఇంకా భగవంతుడి కన్నా శక్తివంతులు ఎవరు కాలేరు. సో ఈ విధంగా మరి ఎందుకు ఈయన ఈ లీలలు చేస్తున్నాడంటే ఈ లీలల ద్వారా భగవంతుడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. సో అందుకే ఆయన ఇలా భౌతిక ప్రపంచంలోకి వచ్చి అవతారం తీసుకొని ఒక మానవ లీల చేస్తూ, ఆ విధంగా ఒక అద్భుతమైన దివ్యమైన లీలలు చేస్తూ తన భక్తులకి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆయన భక్తులు చూడాలనుకుంటారు ఎప్పుడు ఇలా వాళ్ళ భగవంతుడు ఆయన ఏదో ఒక ఇలా దివ్యమైన లీలలు చేయాలని తన భక్తులు కోరుకుంటారు, వాళ్ళకి ఆనందం కలుగుతుందనేసి భగవంతుడు రామచంద్రుడు ఎటువంటి లీలలు చేస్తున్నారు ఇక్కడ అని చెప్తున్నారు. ఇలా తను అంటే భగవంతుడికి కూడా ఇలా ఆనందం కలుగుతుందంటే ఇలా భక్తులకి ఆనందాన్ని ప్రసాదించి ఆయనకు ఆనందం కలుగుతుంది ఈ లీలలు చేయడం ద్వారా. అందుకనే ఇలా ఒక మనిషి అవతారంలో ఒక మానవ లీల చేసి భగవంతుడు ఇలా అసాధారణమైన లీల ద్వారా ఆయన భక్తులందరికీ సంతృప్తిని కలిగజేస్తారనమాట. సో ఇది స్పెషాలిటీ అనమాట, అసలైన స్పెషాలిటీ అనమాట భగవంతుడి లీల. అవసరం లేకుండా ఆయన ఎందుకు చేస్తాడు ఇంత అంటే చెప్పేంటంటే ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఉంది. సో మెయిన్లీ అది భక్తుల కోసం, ఆనందం కోసం. 21వ శ్లోకం. యస్యామలం నృపసదస్సు యశోధునాపి గాయంత్యగగ్నం ఋషయో దిగిభేంద్రపట్టం తం నాకపాల వసుపాల కిరీటచుష్ట పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే. సో ఇక్కడ ఇలా రామచంద్రుడి యొక్క పేరు, ఖ్యాతి ఇవన్నిట్లో ఏమాత్రం మచ్చలేదన్నమాట. ఈ యొక్క ఖ్యాతి, రామచంద్రుడి యొక్క లీలలు, ఆయన పేరు ఇవన్నీ వినడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. అందుకనే అందరూ వీటిని ప్రశంసిస్తారు. సో ఇక్కడ కంపేర్ చేస్తున్నారు అనమాట, అందరూ దీన్ని ప్రశంసిస్తారు. ఎందుకంటే ఎలాగైతే ఆర్నమెంటల్ క్లాత్ ఆఫ్ ద విక్టోరియస్ ఎలిఫెంట్ కాంకర్స్ ఆల్ డైరెక్షన్స్, అలా విజయవంతమైన ఏనుగు పైన వేసిన ఒక ఆభరణాల యొక్క వస్త్రంతో సమానం అని చెప్తారు. సో మార్కండే ఋషి కూడా ఇలా మహారాజ్ యుధిష్ఠిర్ ముందట ఇలా ఆయన గురించి ఎంతో గొప్పగా చరిత్ర గురించి చెప్తున్నారు. ఇలా ఎంతో మంది రాజర్షులు, ఇంకా దేవతలు, శివుడు, బ్రహ్మతో కలిపి కూడా వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తారు. సో అటువంటి రామచంద్రుడికి నా ప్రణామాలు అర్పిస్తున్నామని చెప్తున్నాను అనమాట శుకదేవి గోస్వామి. సో బేసికలీ ఇప్పుడు మనం చూసాము రామచంద్రుడు తన లీలలు అంటే ముగించారు. ఇప్పుడు ముగించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఆయన గొప్పతనం గురించి ఇక్కడ రాస్తున్నారు. భగవంతుడి లీలలు వినడం, అసలు లీలల యొక్క మహిమ, దాని గురించి ఇక్కడ కొంచెం వర్ణిస్తున్నారు. సయై స్పృష్టోభిదృష్టో వా సంవిష్టోనుగతోపి వా
కోశలాస్తేయయుస్థానం యత్ర గచ్చంతి యోగినః. సో ఎక్కడికి వెళ్ళిపోయారంటే రామచంద్రుడు ఆయన ధామానికి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే భక్త యోగీస్ ఆయన భక్తులు చాలా సాధన చేసి ఎక్కడ చేరుకుంటారో ఆయన ధామానికి, అక్కడికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా అయోధ్యవాసులందరూ కూడా వారు ఈ జన్మలో ఇలా భగవంతుడు రామచంద్రుడికి సేవ చేసుకున్న తర్వాత, ఆయన లీలల్లో పాల్గొన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ లోకానికి ఎక్కడికైతే అయోధ్య అంటే భగవద్ధామంలో ఉన్న అయోధ్యకి రాముడు తిరిగి వెళ్ళిపోయాడు కదా, అక్కడికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట ఇక్కడ ఉన్న అయోధ్యవాసులు కూడా. సో ఈ విధంగా ఎవరైతే వాళ్ళకి భగవంతుడికి ప్రణామాలు అర్పించారు, ఆయన పాదపద్మాన్ని స్పర్శించారు, ఆయన తండ్రిలాగా ఫుల్లీ అబ్జర్వింగ్ హిమ్ యాజ్ అ ఫాదర్ లైక్ కింగ్, తండ్రిలాగా ఆయన్ని భావించారు రాజుగా ఉన్నప్పుడు. అలా కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు అతనితో సమానంగా కొంతమంది వ్యవహరించారు, కొంతమంది ఆయన తోడున్నారు, ఆయనతో పాటే ఉన్నారు. సో ఇలా అందరూ కూడా ఎవరైతే ఆయనకి ఆయన రాజ్యంలో ఉన్న అయోధ్యవాసులు ఎవరైతే సేవ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయారు తర్వాత. సో ఈ విధంగా మనము భగవద్గీతలో చదువుకున్నాము, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. సో భగవంతుడి లీలలు మహిమలు తెలుసుకోవడం వలన మనకు కలిగే లాభం ఏంటి, భగవంతుడి గురించి అర్థం చేసుకుంటే ఇలా లీలలు మహిమలు ఆయన కథలు ఏమంటే అప్పుడు మనము మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళి ఇక్కడ రామ్ మళ్ళీ తిరిగి. సో ఆ బెనిఫిట్ ఇక్కడ చెప్తున్నారు. ఇలా మనం చూస్తాము ప్రతి భగవంతుడి యొక్క అవతారం లీల ముగిసిన తర్వాత ఫలశ్రుతి. సో భగవంతుడి యొక్క మహిమలు వినత ద్వారా కలిగే లాభం ఏంటి అనేది ప్రతి చోట మనం భాగవతంలో ఎన్నో సార్లు విషయం వస్తుంది. అన్ని పాపాలు తొలగిపోతాయి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. సో అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ అయోధ్యవాసులు కూడా అలా తిరిగి వెళ్ళిపోయారంట. ఎవరైతే భగవంతుడిని చూశారు, సేవ చేసుకున్నారు, ప్రణామం చేశారు, మాట్లాడారు, ఆయనతో పాటు ఉన్నారు, కలిసి ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయారంట శరీరం వదిలేసిన తర్వాత. అలాగే భక్తులు కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు ఎవరైతే భక్తి చేసుకుంటారో, భగవంతుడికి సేవ చేసుకుంటారు. ఆ విధంగా కృష్ణుడికైనా కానీ రాముడికైనా కానీ ఎవరికైనా సేవ చేసుకుంటే మనం కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతామని రాస్తున్నారు ప్రభుపాద గారు. సో ఈ విధంగా ఆయన లీల సమాప్తం చేసిన తర్వాత భగవంతుడు ఎలాగైతే భగవద్ధామం తిరిగి వెళ్ళిపోయాడు, అలాగే ఆయన భక్తులు కూడా అలా ఆయన ధామానికి, అది ఆయన ధామం సనాతనమైన ధామం, ఆ ధామం ఎప్పుడు కూడా నశించిపోదు. ఆధ్యాత్మిక లోకానికి ఆయన ధామానికి తిరిగి వెళ్ళిపోతాం. ఇంకా భగవంతుడు ఆశ్వాసం ఇస్తున్నాడు, ఇక్కడ ఒక్కసారి నా ధామానికి వస్తే తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచానికి రాదు. సో అందుకనే మళ్ళీ మనం ఇక్కడ రామన్నమాట, భగవద్ధామంలోనే ఉండిపోతాం. సో ఆ విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను. సో మాయవాదులు నిరాకారవాదులు కదా అర్థం కాదు ఈ విషయం. భగవంతుడు తమ ధామానికి వెళ్ళిపోయాడు, భక్తులందరూ కూడా ఆ ధామానికి వెళ్ళిపోతారు అని ఇక్కడ రాసినప్పుడు, మాయవాదులు మాత్రం ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోయాడు భగవంతుడు, మనం కూడా అక్కడే విలీనం అయిపోతాము అలా అనుకుంటారు వాళ్ళు. కానీ అది తప్పునమాట. 23వ శ్లోకం. పురుషో రామచరితం శ్రవణేరుపదారయన్ ఆనృశంస్య పరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. హే రాజన్ పరీక్షిత్, ఎవరైనా సరే ఈ రాముడి యొక్క చరిత్ర ఎవరైనా చెవులతో వింటే వాళ్ళకి ఈ యొక్క రోగం, ఈర్ష మాత్సర్య రోగం అనేది తొలగిపోతుంది. వాళ్ళు ఇంకా భౌతిక బంధనాలు, ఈ కర్మ బంధనం నుంచి, కార్యాల నుంచి ముక్తి లభిస్తుంది, వాళ్ళకి ముక్తి పొందుతారని చెప్తున్నాను. చూసారా? సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నారు తాత్పర్యంలో. భౌతిక ప్రపంచంలో ఇదనమాట ప్రాబ్లం ఏంటి ఇక్కడ చెప్తున్నారు. ఎన్వి, అసూయ, ఈర్ష, ఇంకొకరిని చూసి ఆ ఈర్ష అయితే కలుగుతుంది కదా, అందరికీ ఉందన్నమాట అది. అందుకే ఇక్కడ ఉన్నాం అందరం. సో అది తొలగిపోతుందంట. సో ఎవరి పట్లైనా మీకు ఈర్ష, అసూయ ఉంటే తొలగిపోతుంది. మీరు అనుకోవచ్చు అదేంటి భక్తుల్లో ఉండవు కదా ఇవన్నీ అని. ప్రభుపాల ద్వారా ఏం రాస్తున్నారంటే, ఈవెన్ ఇన్ రిలీజియస్ లైఫ్, అంటే ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో
అలా ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇట్ ఇస్ సమ్టైమ్స్ ఫౌండ్ దట్ ఇఫ్ వన్ డివోటీ has advanced in spiritual activities, other devotees are envious of him. అంటే ఒక భక్తుడు బాగా భక్తి చేసుకొని ముందుకెళ్ళిపోతుంటే మిగతా భక్తులందరూ ఆయన్ని చూసి అసూయ పడతారంట. అలా జరుగుతుందా? అవును, భక్తుల్లో కూడా అలా జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఆశ్చర్యపోతారు, భక్తుల్లో అలాంటివి ఏమీ ఉండవు అని అనుకుంటారు. అలా కాదు, ఇంకా అందరూ శుద్ధ భక్తులు అవ్వలే కదా, ఇంకా అందరూ సాధన చేసుకుంటున్నారు కాబట్టి అలా సాధకుల్లో ముఖ్యంగా ఇవన్నీ మనము గమనించవచ్చు అనమాట. వాళ్ళల్లో కూడా అసూయ ఇవన్నీ ఉంటాయి. సో ఎందుకంటే ఇలాంటి ఇంకా అసూయ ఉంది అంటే మనలో, ఇలా ఇంకొక భక్తుడిని మనం చూసి అసూయ పడుతున్నాము అంటే మనకి ఇంకా ఈ జన్మ మృత్యు చక్రం బంధం నుంచి ఇంకా మనకు ముక్తి లభించదు. ఎప్పటివరకు అసలు అటువంటి అసూయ, ఈర్ష్య, మాత్సర్య భావన ఉంటుందో. సో అందుకని ఇంకొకరిని భక్తులు బాగా భక్తి చేసుకుంటుంటే మనం చూసి అసూయ పడకూడదు, అది కరెక్ట్ కాదు. పడితే అప్పుడు మనం అనుకోవాలి, ఓ నేను ఇంకా శుద్ధ భక్తుని అవ్వలేదు, ఇంకా బాగా భక్తి చేసుకోవాలని అర్థం చేసుకోవాలి. సో ఎప్పటి వరకైతే మనం సంపూర్ణంగా ఈ యొక్క అసూయ ఇటువంటి విషయాల గురించి నుంచి ముక్తులం అవ్వము, భౌతిక బంధనాల నుంచి మనం ముక్తులం అవ్వము, మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళలేము. అంటే ఇలాంటి అనర్థాల నుంచి మనం ముక్తులం అవ్వాలన్నమాట, ఫ్రీ అయిపోవాలి. సో ఇది ఈ అసూయ ఎందుకు కలుగుతుందంటే ఇది భౌతిక చేతనతో ఉన్న వారిలో ఇలా కలుగుతుంది. భౌతిక చేతన కారణంగానే వ్యక్తి ఇలా అసూయ పడతాడు ఇంకొకరిని చూసి, భౌతిక దృష్టికోణం ఇంకా ఆ వ్యక్తిలో ఉంటే. కానీ ఎవరైతే శుద్ధ భక్తుడు ఉంటాడో, ఎవరైతే ఆల్రెడీ ముక్త జీవి ఉంటారో, ఆయన ముక్త జీవి ఆల్రెడీ ముక్తి పొందేశాడు, అతనికి ఈ శరీరంతో ఏమీ పని లేదన్నమాట. కాబట్టి ఆయన ఆధ్యాత్మిక స్థలంలోనే ఉంటాడు ఇప్పుడు. సో అటువంటి శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా ఎవరిని చూసి కూడా ఆయన అసూయపడు, శత్రువుగా భావించాడు. అదే ప్రహ్లాద్ మహారాజు అందుకే చెప్తాడు కదా, వాళ్ళు ఎప్పుడైతే ఆయనకి వాళ్ళ టీచర్స్ ఇలా ట్రైనింగ్ ఇస్తారో, ఇతని శత్రువు, ఇతని మిత్రువు, వీళ్ళు మన శత్రువులు, వీళ్ళ మన మిత్రువులు, వీళ్ళతో యుద్ధం చేయాలి, ఇలా పాలిటిక్స్, అది శత్రువు మిత్రువు అని డివైడ్ చేస్తాం కదా జనాల్ని. భక్తుల్ని కూడా కొంతమంది డివైడ్ చేస్తారు, ఈ భక్తులందరూ మన శత్రువులు. సో అలా శత్రువులుగా భావిస్తారు. అతను ఎదుగుతున్నాడు, ఆ భక్తుడు ముందుకు చేస్తున్నాడు భక్తులు అంటే కూడా తట్టుకోలేరు. అది మన శత్రువులు ఎలా బాగుపడుతున్నారు, వాళ్ళు మన శత్రువులు కదా అలా అనుకుంటారు కొంతమంది. అంటే అలా గ్రూప్స్ చేసుకుంటారు అన్నమాట భక్తులు కూడా, మా గ్రూప్ వాళ్ళ గ్రూప్. సో అలా గ్రూప్స్ చేసుకొని ఆ గ్రూప్ వాళ్ళు మన శత్రువులు, ఈ గ్రూప్ వాళ్ళ మన మిత్రులు. సో ఇది తప్పనమాట, ఇలా చేయకూడదు. సో ప్రహ్లాద్ మహారాజు అందుకే చెప్తారన్నమాట. అందుకే నాకు నచ్చదు అప్పుడు వాళ్ళ టీచర్లు ఇవన్నీ నేర్పిస్తుంటే, ఇలా గ్రూపిజము, ఇలా శత్రువులు, వీళ్ళు మిత్రులు అని, ఇలా పాలిటిక్స్, ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇదంతా అసూయ కారణంగా ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఎవరైనా బాగా భక్తి చేసుకుంటే, మామూలుగా ఏంటంటే అసూయ అనేది భౌతిక అనర్థం. అంటే ఎవరైనా బాగుపడితే, ఎవరైనా బాగుంటే తట్టుకోలేమన్నమాట. సో అది భౌతికంగా అలా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే సేమ్ భక్తుల్లో కూడా మనం అలాగే వ్యవహరిస్తే, ఓ ఆ భక్తులు అంత బాగా చేస్తున్నారు, అందరూ ఆయన ప్రశంసిస్తున్నారు, ఎందుకు ఆయన ఎంత ప్రశంసిస్తున్నారు. సో తట్టుకోలేకపోతే అది మంచిది కాదు, అది కరెక్ట్ లక్షణం కాదు. సో ఇక్కడ ఎందుకంటే భక్తుడు ఆయనకు తెలుసు భగవంతుడు అందరినీ సంరక్షిస్తాడు కాబట్టి అనుకుంటాడు ఆయన, వాట్ హార్మ్ కెన్ ద సో కాల్డ్ ఎనిమీ డూ. సో శుద్ధ భక్తుడికి ఏంటంటే అవశ్య రక్షివే కృష్ణ, అంటే భగవంతుడు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి అతనికి ఏ శత్రువు, అలా ఎవరైనా శత్రువుగా ఈయన భావించిన భక్తుడిని, అలా ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్కి ఎవరు శత్రువులు లేరంటారు, ఆయన అజాత శత్రువు అంటారు. కానీ దుర్యోధనుడు ఆయన్ని శత్రువుగా భావిస్తాడు. సో అలా కొంతమంది శుద్ధ భక్తులు ఉంటారు, వాళ్ళు ఎవరిని శత్రువుగా భావించరు, కానీ కొంతమంది వాళ్ళని శత్రువుగా భావిస్తారు. అలా భావించినప్పటికీ, అలా ట్రీట్ చేసినప్పటికీ ఈ శుద్ధ భక్తులు ఏమనుకుంటారంటే, వాళ్ళకి తెలుసు అవశ్య రక్షివే కృష్ణ, అంటే భగవంతుడు అందరినీ రక్షిస్తాడు. భగవంతుడు రక్షిస్తే ఎవ్వరు ఎంత పెద్ద శత్రువు అయినా ఏమీ చేయలేడు, అంతేనా. సో ఆ విశ్వాసం ఉంటుంది అన్నమాట. అది శరణాగతి ఒక లక్షణం. అవశ్య రక్షివే కృష్ణ అనేది శరణాగతిలో ఒక లక్షణం. అలా శుద్ధ భక్తులు అంటే సంపూర్ణంగా ఆయన శరణాగతులు.
అందుకే అంబరీష్ మహారాజ్ కూడా ఏమాత్రం భయపడలేదు. అలా దుర్వాసుని ఒక అసురుణ్ణి సృష్టించి నేను చంపడానికి ప్రయత్నించిన ఆయనకేం భయం లేదు. ఆయన క్లియర్ గా తెలుసు, ఒకవేళ భగవంతుడు నన్ను రక్షించాలనుకుంటే ఆయన రక్షిస్తాడు. ఆయన నేను చచ్చిపోవాలి అని ఆయన కోరుకుంటే చచ్చిపోతాను నేను. ఎవరు కూడా భగవంతుడి ఇచ్చకు విరుద్ధంగా ఎవరు ఏం చేయలేరు. సో ఆయన ఇచ్చే ఏదో అదే అవుతుంది. మారే కృష్ణ రాకేకి, రాకే కృష్ణ మారకే అంటే ఎవరినైనా భగవంతుడు చంపాలనుకుంటే ఎవరు ఆపలేరు. అలాగే భగవంతుడు ఎవరినైనా రక్షించాలనుకుంటే కూడా ఎవరు ఆయన చంపలేరు. కాబట్టి అది క్లియర్ గా తెలుసు. కాబట్టి శుద్ధ భక్తులు వాళ్ళు ఎప్పుడు భయపడరు. శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఏదో చేసేస్తారు అనే భయం ఉండదు అనమాట వాళ్ళకి. అందుకనే భక్తుడు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటాడు ఈ విషయంలో. ఏ యతామాం ప్రపద్యంతే తాం తథైవా భజామ్యహం. సో కొంతమందికి మరి భయం ఎందుకు కలుగుతుంది? కొంతమంది భక్తులకి అయ్యో మరి ఏమైనా అయిపోతుందేమో, వాడు నన్ను ఏమైనా చేసేస్తాడేమో, వాళ్ళు నన్ను ఏమైనా చేసేస్తారేమో అని భయం కలుగుతుంది కదా ఒక్కొక్కసారి. అది ఎందుకు కలుగుతుందంటే మనం సంపూర్ణంగా ఇంకా శరణాగతం అవ్వలేదు భగవంతుడికి, అందుకే భయం. ఎందుకంటే ఒకవేళ సంపూర్ణంగా శరణాగతం అవ్వకపోతే భగవంతుడి పైన సంపూర్ణమైన శ్రద్ధ నమ్మకంగా లేకపోతే ఆ భయం అనేది ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు ఏ యతామాం ప్రపద్యంతే అంటే ఒకవేళ మీరు సంపూర్ణంగా 100% శరణాగతం లేకపోతే భగవంతుడు ఆయన కూడా 100% మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు 50% అయితే భగవంతుడు 50% చేస్తాడు అనమాట. అందుకనే ఇప్పుడు అది వాళ్ళకి అది నేచురల్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా భయపడుతున్నారు అంటే ఇలా వాళ్ళ శత్రువులు, వాళ్ళు మొన్నేమో చేసేస్తారు అని భయపడుతున్నారంటే మీరు ఇంకా కంప్లీట్ గా శరణాగతులు అవ్వలేదు. అప్పుడు భగవంతుడికి శరణాగతం అవ్వాలని తెలుసుకోవాలి. సో అందుకనే ఇది శరణాగతి అనే ప్రాసెస్. అది ఒక రోజులో ఒక క్షణంలో అయ్యేది కాదనమాట. అప్పుడప్పుడు అనుకోవచ్చు, ఓ భగవంతుడా నేను నీకు మొత్తం శరణాగతం అయిపోతున్నాను, నువ్వే నన్ను రక్షించు అని మనం ఫీల్ అయిపోతాం. ఓ నేను భగవంతుడి సంపూర్ణంగా శరణాగతం. అలా ఒక మాట అనేస్తే ఒక రోజు అలా ఒకసారి తలుచుకున్నంత మాత్రాన అలా సంపూర్ణంగా శరణాగతం అది జస్ట్ అప్పుడు ఆ భావం వచ్చి ఆ ఫీలింగ్ వచ్చి ఒక క్షణంలో అలా అనేసాం అనమాట. అలా కానీ అలా అనడం కూడా మంచిదే. అట్లీస్ట్ ఆ మూమెంట్ అయితే మీరు భగవంతుడికి శరణాగతం అయ్యారు. కానీ అది కంటిన్యూగా ఆ ఫీలింగ్ మొత్తం జీవితాంతం అలాగే భక్తి చేసుకోవాలి సంపూర్ణంగా భగవంతుడి. అది కొంచెం టైం పడుతుంది, ప్రాక్టీస్. ఇంకా మెల్లిమెల్లిగా అనర్థాల నుంచి శుద్ధమై భక్తి ప్రాసెస్ ని ఫాలో చేస్తే గ్రాడ్యువల్ గా మనము భగవంతుడి పట్ల ఎవ్రీ డే భక్తి చేసుకుంటూ ఉంటుంటే డైలీ కొంచెం మన శరణాగతి భగవంతుడి పట్ల పెరుగుతుంది. సో అది అలా జరుగుతుంది అనమాట. ఒక రోజులో ఒక సెకండ్ లో జరిగేది కాదు. జస్ట్ నేను అనుకున్నంత మాత్రాన అయిపోదు. నేను ఇప్పుడే తలుచుకుంటున్నాను సంపూర్ణంగా భగవంతుడి శరణాగతం అయిపోతున్నాను, అలా అనుకున్నంత మాత్రాన అది అయిపోదు అనమాట. అది టైం పడుతుంది. ఓకే, అట్లీస్ట్ మీరు కానీ భగవంతుడు చూస్తాడు, ఇతనికి ఒక కోరిక ఉంది, నాకు శరణాగతం అయిపోవాలి సంపూర్ణంగా అని కోరిక ఈ భక్తుల్లో ఉంది. ఆ విషయాన్ని భగవంతుడు గమనిస్తాడు. ఆ విషయాన్ని గమనించి మనకు సహాయం చేస్తాడు. అంటే మనకి అలా సంపూర్ణంగా శరణాగతం అవ్వడానికి భగవంతుడు మనకి ఆ విధంగానే మార్గదర్శనం చేస్తాడు. సో అందుకనే భగవంతుడు ఎంత శరణాగతం అయితే ఆ విధంగానే భగవంతుడు ఆ భక్తుడికి ఆదాన ప్రదానం చేస్తాడు అనమాట. అందుకనే ఇక్కడ ప్రభుపాద రాస్తుంది ముఖ్యంగా. కానీ ఇప్పుడు ఇందులో ఇక్కడ ముఖ్యంగా ఒక అనర్థం, ఎన్నో 6 అనర్థాలు ఉన్నాయి మెయిన్ గా. అందులో ఇది ముఖ్యంగా ఈ మాత్సర్య భావన, అంటే ఇంకొకరిని చూసి ఈర్ష్య అసూయ పడడం అనేది అది మామూలుగా మంచిది కాదు. కానీ అందులో భక్తుల పట్ల ఇంకొక భక్తుడు బాగా భక్తి చేసుకుంటున్నాడు, లేకపోతే ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు భక్తి మార్గంలో, అది చూసి తట్టుకోలేక ఈర్ష్యపడి ఏదో అది భగవంతుడికి నచ్చదు. అదేమవుతుందంటే అలా ఒకరి పట్ల మనం ఈర్ష్యపడ్డప్పుడు అది అక్కడ ఆ ఫీలింగ్ లోపల దాచుకొని ఉండలేము. అదేమవుతుందంటే ఎవరో ఒకరి దగ్గర అంటాము. ఇప్పుడు అతను అంటాడు, వేరే అతను వచ్చి మీ దగ్గర అంటాడు, భక్తుడు చూసారా ఎంత బాగా క్లాస్ ఇచ్చాడు, ఎంత బాగా లెక్చర్ ఇస్తున్నాడు, ప్రవచనం చేస్తున్నాడు. సో అప్పుడు మీరు తట్టుకోలేరు అనమాట, అనేస్తారు. అతను ఏం ప్రవచనం ఇస్తున్నాడు, అక్కడ వినేళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళకి ఏం తెలీదు, దద్దములు, అందుకే వాళ్ళందరూ అతను ప్రశంసిస్తున్నారు. అసలైతే ఏం తెలియదు ఆయనకి, ఏదో కొంచెం వాక్చాతుర్యం ఉంది, ఏదో మాట్లాడి ఇంప్రెస్ చేసినంత మాత్రాన ఆయన గొప్ప ప్రచారకుడా అనేసి ఏదో ఒక విధంగా ఆయన కిందకి దించాలని, కిందకి లాగాలని అలా మాట్లాడతారు అనమాట. సో అది కరెక్ట్ కాదనమాట. సో మెల్లిమెల్లిగా అది ఈర్ష్య పెరిగిన కొద్ది ఏమవుతుందంటే మనము ఆ భక్తుడు లేకపోతే ఒక భక్తుడి పట్ల అలా ఈర్ష్య ఉంటే
ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడడం, ఆయన పట్ల అపరాధాలు చేయడం, ఆయన అవమానించడానికి ప్రయత్నించడం, ఎలాగో అలాగా ఆయన్ని నిందించడానికి, అలా కించపరచడానికి, ఏదో విధంగా ఆయన యొక్క ఖ్యాతిని ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనమాట మనం. సో అది చాలా డేంజరస్. ఇది భగవంతుడికి అస్సలు నచ్చదు. ఎప్పుడైనా సరే మీరు ఒక భక్తుడిని పట్ల ఇలా ఈర్ష్యతో, అది ఫీలింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట. స్టార్టింగ్ ఓన్లీ ఫీల్ అవుతారు, కానీ మెల్లిమెల్లిగా ఫీలింగ్ పెరిగి 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 ఒక రోజు యాక్షన్ అయిపోతుంది. ఆ యాక్షన్ రూపంలో వచ్చేసి వైష్ణవ అపరాధం జరిగిపోతుంది. అందుకనే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అందుకే చాలా డేంజరస్. అలా చేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా క్షమించడు. అలా దుర్వాసుని చూశారు కదా, అంబరీష్ మహారాజుడి పట్ల అపరాధం చేస్తే విష్ణువు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళినా కానీ ఆయన విష్ణువు క్షమించలేదు. మనమైతే అంత కూడా మనకి విష్ణువు దగ్గరికి వెళ్ళే అంత కెపాసిటీ కూడా లేదు మనకి. దుర్వాసుని కొన్నంత సామర్థ్యం కూడా లేదు మనకి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే మరి ఎలా ఈ యొక్క రోగం ఉంది కదా మనలో, అసూయ, ఈర్ష్య, మాత్సర్య భావన ఉంది కదా, దీని నుంచి ఎలా మరి ముక్తి పొందేదంటే అందుకే చెప్తున్నారు ఇలా రామచంద్రుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క లీలలు, శ్రవణం, కీర్తనం ఇదే చేయాలి. సో అందుకే మనము శ్రవణం చేసేటప్పుడు, తర్వాత కీర్తనం చేసేటప్పుడు కూడా భగవంతుడి గుణమహిమల గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే ఇదంతా మన శుద్ధీకరణ వస్తుంది. కొంతమంది శ్రవణం చేసేసి చాలా విషయాలు తెలుసుకొని గర్వం పెరిగిపోతుంది. నాకు చాలా విషయాలు తెలుసు, నాకు భగవంతుడు అన్ని లీలలు తెలుసు, నేను భాగవతం అంతా చదివేశాను, వినేశాను. సో ఈ విధంగా గర్వం పెరగకూడదు మనకి. మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ చదువుతాము, మళ్ళీ మళ్ళీ వింటాము, మళ్ళీ మళ్ళీ ఇంకొకరికి చెప్పమంటాం. అలా చెబితే ఎవరినో మనం ఉద్ధరిస్తామని కాదు, ఫస్ట్ మనం ఉద్ధరించుకుంటాం. అంటే మనం శుద్ధపరచుకోవడానికి. ఆ ప్రాసెస్ లా భగవంతుడు ఎవరైనా భక్తులు అయిపోతే మనం చెప్పి మన మాట విని, లేకపోతే ఈ భగవంతుడి నామం జపం చేసి, అది భగవంతుడి లీలలు, భగవంతుడి యొక్క నామము, దాని యొక్క మహిమ, దాని కారణంగా ఎవరైనా భక్తులు అవుతారు. మనము మనలో యాక్చువల్లీ అది మన గొప్పతనం ఏం లేదు అందులో. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా జబ్బు ఉందనుకోండి, రోగం ఉందనుకోండి, మనం మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ అతను తీసుకున్నాడు అనుకోండి, అతను రోగం నయం అయిపోతుంది. అవునా? సో యాక్చువల్లీ ఏంటంటే అది మెడిసిన్ వల్లనే ఆయన రోగం నయమైంది. ఆయనకున్న రోగం వెళ్ళిపోయింది ఆ మెడిసిన్ వల్ల, ఔషధం వల్ల. అదేదో మన గొప్పతనం కాదు, అది ఔషధం యొక్క గొప్పతనం. మనం ఏంటంటే ఓన్లీ ఆయనకి ఇచ్చామంతే. అది అతను అర్హుడు. మనం కాకపోతే భగవంతుడు ఇంకొకరి ద్వారా ఆయనకు ఆ ఔషధాన్ని ఇప్పించేస్తారు. సో ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఆయనకు లభిస్తుంది అది. కాకపోతే ఇప్పుడు మనం ఏదో సేవ చేయాలనుకుంటున్నాం అనేసి భగవంతుడు సరే వీడి ద్వారా ఇప్పిస్తామని మనకి ఇస్తారు, మనం ఇచ్చేస్తాం. కానీ మనం ఎప్పుడు గర్వపడకూడదు, ఓ నేనే నయం చేశాను ఆయన రోగాన్ని. మనం నయం చేయలేదు, అది ఔషధమే నయం చేసింది. మనం ఓన్లీ ఔషధాన్ని ఇచ్చామంటే, అందుకే ప్రభుపాద గారు అంటారు, మనం ఏంటంటే పోస్ట్ మ్యాన్ అనమాట. అలా మనీ ఆర్డర్ ఇస్తాం కానీ మనీ మనది కాదు, మనం ఇవ్వలేము, మన మనీ ఇవ్వట్లేదు అక్కడ. అది వాళ్ళ మనీయే వాళ్ళకే ఇస్తున్నాం అంతే. కాకపోతే జస్ట్ మనము యాజ్ ఇట్ ఈస్ గా, అందుకనే జస్ట్ మనము ప్రచారం చేసేటప్పుడు, ఇంకొకరికి చెప్పేటప్పుడు కూడా బస్ మనం ఏదైతే విన్నామో అది యాజ్ ఇట్ ఈస్ గా చెప్తే అది పనిచేస్తుంది. ఔషధంలో ఆ పవర్ అది ఔషధంలో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఔషధాన్ని మనకు ఇష్టం వచ్చినట్టు కొంచెం చేంజ్ చేసేసి ఇస్తే అది పనిచేయదు, అది రోగం నయం అవ్వదు. అందుకనే మన గొప్పతనం ఏంటంటే, మనం ఎలా ఉందో ఔషధం అలాగే దాన్ని చేంజ్ చేయకుండా ఇచ్చేయాలి జనాలకి. సో మనం ఏదైతే భాగవతంలో చదువుతున్నామో, శ్రవణం చేసామో, అది అలాగే కీర్తనం చేస్తే సరిపోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ మాత్సర్య భావన అనేది, మనలో ఉన్న మాత్సర్య భావన అనేది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మనం అర్హత సాధిస్తాం. అందుకనే ఈ రామచంద్రుడి లీల ఆ విధంగా మనకి సహాయం చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కసారి ఒక్కొక్క లీలలో ఒక్కొక్క విషయం స్పెసిఫిక్ గా చెప్తారు. అంటే అన్నిట్లో చెప్తారు పాపాలు తొలగిపోతాయి, భగవద్ధామానికి వెళ్ళిపోతారు, కర్మబంధం నుంచి ముక్తులు అవుతారని. కానీ ఒక్కొక్క లీలకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెసిఫిక్ గా చెప్తారు. ఇప్పుడు ఈ రామచంద్రుడి లీలలో ఇక్కడ స్పెసిఫిక్ గా శుభదేవ కోసం చెప్పాడు, మాత్సర్య భావన అనేది తొలగిపోతుంది అలా అన్నమాట. సో అలా ఒక్కొక్క లీలలో ఒక స్పెషాలిటీ అనమాట, ఎందుకంటే మళ్ళీ ఎన్నో అనర్థాలు ఉన్నాయి. సో అందుకే మనం భాగవతం చదువుతూ ఉంటే అలా మనలో ఉన్న ఒక్కొక్క అనర్థం, ఒక్కొక్క సమస్య అనేది, ఒక్కొక్క లోపం అనేది కూడా తొలగిపోతుంది అన్నమాట. అందుకనే నిత్యం భాగవత సేవ. సో దీని తర్వాత పరీక్షిత్ మహారాజు ఇప్పుడు అడుగుతున్నాడు శుకదేవ గోస్వామి. శ్రీరాజోవాచ కథం స భగవాన్ రామో
భ్రాతృన్వా స్వయమాత్మనః తస్మిన్ వాతేన్వర్తంత ప్రజా పౌరాశ్చ ఈశ్వరే. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే మహారాజ్ పరీక్షితుడు సుఖదేవ్ గోస్వామికి, భగవంతుడు రామచంద్రుడు ఆయన ఉన్నప్పుడు అతను ఎలా అతని ఆచరణ విధానం ఎలా ఉండేది, అతను తన యొక్క తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క అవతారం ఒక విధంగా, వాళ్ళతో ఎలా వ్యవహరించారు, ఇంకా వాళ్ళందరూ కూడా తమ్ముళ్ళుతో సహా తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ అయోధ్య వాసుల్ని ఎలా చూసుకున్నారు, ఇవన్నీ విషయాలు ఇంకా అడుగుతున్నారు. అంటే ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామని అడుగుతున్నారు. సో శుభదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. శ్రీ బాదరాయణుర్వాచ అతాదిశద్దిగ్విజయే భ్రాతృం త్రిభువనేశ్వరః ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షతా సానుగః. శుభదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ది థ్రోన్ ఆఫ్ గవర్నమెంట్ by the fervent request of his younger brother Bharata, Lord, so భరతుడి యొక్క కోరిక మేరకు రామచంద్ర తర్వాత ఆయన తన తమ్ముళ్ళని మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి ఒకసారి దండయాత్రకు వెళ్ళి అన్ని చోట్ల విజయం సాధించరమ్మని చెప్పాడు. ఆయన అప్పుడు రాజధాని అయిన అయోధ్యలోనే ఉన్నాడు, కానీ ఆయన తమ్ముడిని పంపించేశారు బయటికి. ఆ విధంగా ఆయన అయోధ్యలోనే ఉండి ప్రజలందరికీ ఆయన అందుబాటులో ఉండి అలా అక్కడ రాజ్య కారోబారాలన్నీ, అంటే అక్కడ ఎలా రాజ్య పరిపాలన ఎలా పరిపాలించాలో ఆ విషయం ఆ రాజ్యంలో ఆయన రాజ్యంలో అయోధ్యలో చూసుకుంటూ, ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ ద్వారా పనులన్నీ ఎలా జరుగుతున్నాయి ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు అన్నమాట, ప్రజల్ని అందరినీ సరిగ్గా సంరక్షించుకోవడానికి. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు రాజు అయిపోయాడు కదా రామచంద్రుడు, అలాగనేసి మామూలుగా ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఇప్పుడు చాలా కష్టపడ్డాము, చాలా రోజుల నుంచి కష్టపడ్డాము, ఓకే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనకి ఇంకా ఆనందము, ఇంకా ఇప్పుడు ఎంజాయ్ చేయాలంతే, సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఇప్పుడు ఇంకేం అవసరం లేదు, మనం రాజు అయిపోయాము అనేసి వాళ్ళ తమ్ముళ్ళని కూర్చొని ఇక్కడ ఇంట్లోనే తిని పండుకోమని చెప్పలేదు అనమాట. ఆయన చెప్పాడు, ఇంకా మీరు వెళ్ళి ఒకసారి దండయాత్రకి వెళ్ళి రండి, అన్ని చోట్ల విజయం సాధించరండి, మొత్తం విశ్వవ్యాప్తంగా విజయం సాధించరండి. సో ఇది ఒక పద్ధతి అనమాట, ఇప్పుడు కూడా అలా ఉంటుంది. రూపంలో రాస్తున్నారు ఇలా ఒకసారి అలా దండయాత్రకి విజయయాత్రకి వెళ్ళినప్పుడు అందరూ రాజులు ఎవరైతే, చాలా మంది రాజులు ఉంటారు, ప్రతి దేశానికి ప్రతి ప్రదేశానికి ఒక చిన్న రాజు ఉంటాడు. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట, ఓకే మేము రామచంద్రుడినే మా యొక్క చక్రవర్తి సామ్రాట్ రాజుగా ఆయన అందరిలోనే ఆయన ఆధీనంలోనే ఉన్నట్టు మేము ఆయన ఒప్పుకొని సంతకం చేయాలి. సో ఆ విధంగా అందరి దగ్గర నుంచి సంతకాలు తీసుకొని వస్తే, అంటే అందరు ఒప్పేసుకున్నారు, మా అందరి పైనే రామచంద్రుడు ఉన్నాడు, ఆయన రాజు, ఆయన కిందనే అందరము పనిచేస్తున్నాం ఆయన ఆర్డర్ ప్రకారంగా. సో ఒకవేళ ఎవరైనా ఒప్పుకోకపోతే, రామచంద్రుడు యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకోకపోతే మరి యుద్ధం చేయాల్సి వస్తుంది, యుద్ధం చేసి గెలవాల్సి వస్తుంది. ఇక గెలవలేకపోతే లేకపోతే ఒప్పుకోవాల్సిందే, వాళ్ళు ఇంకా సంతకం పెట్టాల్సిందే అని అనమాట. సో ఇలా అందరూ సంతకాలు పెడితేనే అప్పుడు మీరు మొత్తం ప్రపంచానికి రాజు అనమాట. సో ఆ విధంగా సంభవం, లేకపోతే మొత్తం భూమండలానికి అంతా భూమికి అంతా నేనే రాజుని అంటే మనం ఊహించుకుంటే సరిపోదు. అలా ఒక భూమి మీద ఉన్న మిగతా రాజులందరూ, అన్ని దేశాల్లో ఉన్న రాజులందరూ కూడా ఒప్పుకోవాలి, అవును నువ్వే ఈ మొత్తం పృథివీకి సామ్రాట్ చక్రవర్తివి, మేమందరం నీ అండర్లోనే ఉన్నామని ఒప్పుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడు రామచంద్రుడు తన యొక్క తమ్ముళ్ళని పంపించారు ఈ కార్యం కోసం అనేసి. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, చాలా మంది భగవంతుడు యొక్క భక్తులు, ఇప్పుడు మన ప్రస్తుతం చాలా మంది భగవంతుడు యొక్క భక్తులు బృందావనంలో వెళ్తారు. బృందావనానికి వెళ్ళి అందరికీ తెలుసు బృందావనంలో కృష్ణుడి యొక్క ధామము, అక్కడికి వెళ్ళేసి అక్కడే ఉండి అక్కడే ప్రాణాలు వదిలేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాము అని చాలా మంది కూడా వెళ్ళి బృందావనంలో సెటిల్ అయిపోతుంటారు భక్తులు. కానీ ప్రభుపాల్ వారు దాన్ని మెచ్చుకోవట్లేదు. ప్రభుపాల్ వారు ఏం నేర్పించారు మన జీవితంలో, ఆయన అంత వయసు అయిపోయి బృందావనంలో ఉన్నా కానీ ఆయన ప్రచారం చేయాలి అనేసి బృందావనాన్ని వదిలేసి ఆయన విశ్వాన్ని మొత్తం తిరిగేసి ప్రచారం చేశాడు 25 సంవత్సరాల తర్వాత.
సారీ 69 సంవత్సరాలు అయిపోయినప్పుడు. సో కాబట్టి ప్రభుపాల ద్వారా రాస్తుంది. ఇలా చాలా మంది కోరుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకా చాలులే, ఇప్పుడు బృందావనంలోకి వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ ఉండి మనం భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోదాం. కానీ ప్రభుపాల వారు అంటారు, చాలా మంది అలా ఇంకా బృందావనాన్ని మేము త్యాగం చేయము అని కూడా వ్రతం తీసుకుని బృందావనంలోనే ఉండిపోతారు జీవితాంతం. చచ్చే వరకు నేను ఇంకా బృందావనం నుంచి బయటికి వెళ్ళను. అంటే వాళ్ళ భయం, అంటే భయం అని కాదు, వాళ్ళకి ఏంటంటే అంత శ్రద్ధ బృందావనం మీద, నేను బృందావనంలోనే ప్రాణాలు వదిలేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాను అని అలా మొత్తం ఆ దృఢ సంకల్పం తీసుకుంటారు. కాబట్టి నేను బృందావనాన్ని త్యాగమే చేయను, ఇక్కడే ఉంటాను చచ్చేంత వరకు ఏదైనా సరే. అలా చాలా ప్రతిజ్ఞ చేసి చాలా మంది అలా బృందావనంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, అది నమ్మకం కరెక్టే, వాళ్ళు భగవద్ధామం తప్పకుండా వెళ్ళిపోతారు. కానీ మనం మన గోల్ ఓన్లీ భగవద్ధామానికి వెళ్ళడమే కాదు. మన గోల్ ఏంటంటే ఈ కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి విశ్వవ్యాప్తంగా. మహాప్రభు మనకు ఆదేశాన్ని ఇచ్చారండి. మహాప్రభు కోరిక ఏంటి? పృథ్వీతే అచేజతో నగరాదిగ్రామ్ సర్వత్ర ప్రచార హోయిబే మురణం. నా నామాన్ని పృథ్వీ పైన ఉన్న ప్రతి ఒక్క నగరంలో, గ్రామంలో ప్రచారం జరగాలి. కాబట్టి ఆ కళ, ఆయన యొక్క కోరిక నెరవేరే వరకు మనం ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని గ్రామాలు, కొన్ని చోట్ల ఇంకా ప్రచారం మిగిలి ఉంది, చాలా చోట్ల చేరుకుంది. సో ఇంకా అలా ప్రతి ఒక్కరికి మనం ప్రచారం చేసే వరకు వదలకూడదు అనమాట. ప్రయత్నం మనం చేయాలి. ప్రతి ఒక్కరు భక్తులు కాకపోవచ్చు, మనం ప్రయత్నం చేస్తే అలా కొంతమంది భక్తి మార్గంలోకి రావచ్చు, వస్తారు, అలాగే వస్తున్నారు, అలాగే ప్రచారం జరుగుతుంది, అలాగే పెరుగుతున్నారు భక్తుల యొక్క సంఖ్య. సో అందుకనే ఒక శుద్ధ భక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, శుద్ధ భక్తులు ఇలా భగవంతుడు ఆజ్ఞ ఏంటి, చైతన్య మహాప్రభు కలియుగ ఒక అవతారం, భగవంతుడి కృష్ణుడి అవతారం, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు మనకి, అని ఏం కోరుకుంటున్నాడు అది పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారనమాట. ఇప్పుడు చాలా మంచి చోటు దొరికింది నాకు, ఇక్కడ బృందావనం దొరికిపోయింది, ఇక్కడ హాయిగా నాకు ప్రసాదం దొరుకుతుంది 3 పూట్ల, ఇక్కడ భగవంతుడు ఆరతి కీర్తన అన్ని చేసుకుంటూ, అన్ని చదువుకుంటూ, భగవంతుడి కథ వినుకుంటూ హాయిగా ప్రాణాలు వదిలేస్తాను. ఇక్కడ జీవితాంతం ఇక్కడే నివసించి నాకు ఇంకా కావాల్సినంత సౌకర్యాలు, అవసరాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి, మంచిగా ఉండడానికి ప్లేస్ ఉంది, ఇక్కడే ఉండి నేను ఇంకా ఇక్కడే భక్తి చేసుకొని వెళ్ళిపోతాను అనుకుంటారు. అది ఇక్కడ అసలైన శుద్ధ భక్తులు చేసే పని కాదు. ఇక్కడ ఏం చెప్తారంటే ఈ విధంగా, the pure devotee therefore must execute the order of the Lord and must not gratify his senses by remaining stagnant in one place, falsely proud, thinking that because he does not live Vrindavan but chants in a solitary place, he has become a great devotee. నేను మహాభక్తుడిని అయిపోయాను, ఎందుకు? నేను బృందావనంలో ఉంటున్నాను, రోజంతా భక్తి చేసుకుంటున్నాను, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటే, నేను చాలా గొప్ప భక్తుడిని అనుకుంటే అది కరెక్ట్ కాదనమాట. ఇంకా చెప్పాలంటే దాన్ని ప్రభుపాల ద్వారా అంటున్నారు, గ్రాటిఫైయింగ్ ఈ సెన్సెస్ అంటే అది ఒకటి ఇంద్రియ తృప్తితో పోల్చేస్తున్నారు ప్రభుపాల ద్వారా. అలా చేసుకొని నేను మహాభక్తుడిని అనుకుంటే సరిపోదు. అసలైన భక్తుడు ఎవరు అంటే, ఎవరైతే చైతన్య మహాప్రభు ఈ యొక్క ఆదేశాన్ని, శిక్షను అనుసరిస్తున్నారు. జారదేకే తారేకో హే కృష్ణ ఉపదేశ్. ఎక్కడికి వెళ్ళని మీరు, ఎక్కడికి వెళ్తూ ఉండండి, ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి కృష్ణుడు ఉపదేశాన్ని పంచుతూనే ఉండండి. మనకు టెన్షన్ లేదు, వాళ్ళు వింటూ, అంటే వాళ్ళు భక్తులు అవుతారా లేదా ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే అది వాళ్ళు గ్రహిస్తే కృష్ణుడు యొక్క ఉపదేశాన్ని, వాళ్ళు భక్తులు అయిపోతారు. వాళ్ళు ఇప్పుడు కాకపోవచ్చు, ఎప్పుడైనా తర్వాత అవుతారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, వినట్లేదు, పట్టించుకోవట్లేదు, ఎప్పుడో అప్పుడు అది ప్రభావం చూపిస్తుంది, మళ్ళీ ఎప్పుడప్పుడు భక్తులు అవుతారు. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రతి భక్తుడు కాబట్టి ప్రయత్నించాలి. అందరూ ఆల్రెడీ చాలా మంది ప్రచారం చేస్తున్నారు ఇస్కాన్ లో, మళ్ళీ నేను ఇంకా అవసరం లేదు, నేను ప్రచారం చేయడం అవసరం లేదు అనుకోకూడదు. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభుపాల వారు, ఎవ్రీ డివోటీ therefore should spread Krishna consciousness by preaching, asking whomever he meets to accept the order of Supreme Personality of Godhead. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. ఓకే, అతను చేస్తున్నాడు ప్రీచింగ్ మా మందిరంలో, సరిపోతుంది, ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది, అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేయాలి. ఆల్రెడీ చాలా మంది భక్తులు అవుతున్నారు కదా, ఇంకా ఎంత ప్రచారం చేస్తారు, సరిపోతుంది అని అనుకోకూడదు అనమాట. ఆల్రెడీ ముందుగానే చాలా మంది పెరిగిపోయారు భక్తులు. టెంపుల్లో ఫెస్టివల్కి వెళ్తే ప్లేసే ఉండదు అక్కడ కూర్చోవడానికి, సరిగ్గా దర్శనం చేసుకోవడానికి, చాలా ఎక్కువైపోయింది ప్రచారం అనుకోకూడదు అనమాట. ఎప్పుడు మన కంఫర్ట్ గా మనం మనకు భక్తి చేసుకోవడం, మనకు కంఫర్ట్ ఉందా లేదా దానికోసం కాదనమాట మనం భక్తి చేసుకుని. ఇప్పుడు చాలా మంది ఎక్కువైపోయారు భక్తులు, ఎక్కడ చూసినా భక్తులే ఉన్నారు.
మరి అన్ని చోట్ల రద్దీగా అయిపోతుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా రద్దీగా ఉంటుంది. ఏ ధామంకి వెళ్ళినా కానీ ఇంత రష్. అసలు అక్కడ కూడా ఇంతమంది భక్తులు పెరిగిపోయారంటే అక్కడ కూడా సరిగ్గా మనకి ప్రశాంతత లేదని అనుకుంటుంటారు కొంతమంది. వాళ్ళకి భక్తులు చూసి చాలా విసుకొచ్చేస్తుంది కొంతమంది. ఇంత భక్తులు పెరిగిపోయారేంటి, ఇంకెందుకు అవసరం, ఇంకా ప్రచారం అవసరం లేదనుకుంటారు. కానీ యాక్చువల్లీ అది కాదనమాట. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, భక్తులు లేరు అక్కడ. మీరున్న చోట ఉండొచ్చు భక్తులు, కొన్ని చోట్ల ఇంకా మందిరాలు లేవు, కొన్ని చోట్ల ఇంకా ప్రచారం జరగలేదు, ఇంకా కొన్ని చోట్ల మన భక్తులు లేరు. సో అక్కడికి వెళ్ళి చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ప్రయత్నించాలి. బేసికలీ ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే మీకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పండి. బేసికలీ అది పాయింట్ అనమాట ఇక్కడ చెప్పేది. సో భగవంతుడు వచ్చే దానికోసం, ఆ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం భగవంతుడు వస్తాడు కదా. ఇంకా భగవంతుడు చెప్పేది అదే, మీరు నాకు శరణాగతం అవ్వండి. శరణాగతం అవ్వడం అంటే ఏంటి? భగవంతుడు ఆజ్ఞని పాటించడం, దాన్ని శరణాగతి అంటారు. సో ప్రభుపాల్ గారు అందుకే అంటారు, భగవంతుడు అంటున్నారు ఇక్కడ మీరు వెళ్ళి ప్రచారం చేయండి అని. సో కాబట్టి ఈ విధంగా మన యొక్క అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ సోల్జర్. ఈ విధంగా విజయాన్ని సాధించండి అని చెప్తున్నారు. ఒక సైనికుడు, మనం ఒక సైనికుడు లాగా అనమాట భక్తుడు అంటే. సో ఈ విధంగా ఒక సైనికుడు లాగా మనం కూడా యుద్ధంలో పాల్గొనాలన్నమాట. అందరూ యుద్ధం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒక సైనికుడు అనుకున్నారు అనుకోండి, ఇంతమంది యుద్ధం చేస్తున్నారు కదా, నేను చేయకుండా పాలన లేదే అంటే అది ఆయన బాధ్యత, ఆయన చేయట్లేదు మరి సైనికుడుగా. సో అలా అనమాట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, కొంతమంది ప్రచారం చేయరు, వాళ్ళని కనిష్ట అధికారులు అంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ప్రచారం మీద. Of course, those who are Kanishta not, but the Lord shows mercy to them also, as he did by staying personally in Ayodhya to give audience to people in general. సో ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే అలా అందరూ ఇప్పుడు ఏంటంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రభుపాల్ గారు ప్రచారం అంటే ఆయనకి ఎంత ఇష్టం, ప్రచారం చేయాలని ఎంత తపన ఆయనకి. ఇక్కడ రామచంద్రుడి ఈ లీలని ఆయన మన ఇస్కాన్ లో జరిగే ప్రచారంతో పోలుస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ అయోధ్యలో రామచంద్రుడు దగ్గర కూర్చొని హాయిగా ఉండకుండా రామచంద్రుడు ఒక ఆదేశాన్ని అనుసరించి తన తమ్ముళ్ళు నలుదిక్కుల్లా వెళ్ళి విజయాన్ని సాధించడానికి బయలుదేరారు. అవునా? సో మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు, ప్రజలు. ఇప్పుడు ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ఏమి వెళ్ళి యుద్ధానికి వెళ్ళట్లేదు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అయోధ్యలోనే ఉన్నారు. కొంతమంది వెళ్ళి ఉంటారు వాళ్ళతో పాటు, సైన్యం ఈ ఆయన తమ్ముళ్ళతో పాటు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రభుపాల్ అలా తోలుస్తున్నారు. అలా రాముడి దగ్గర అయోధ్యలో రాముడిని వదిలేసి దూరం వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, కానీ అది రాముడు ఆదేశం ప్రకారం. సో అలా వెళ్ళే వాళ్ళు అడ్వాన్స్ అంటే అలా ప్రచారం చేసి మనం ఉన్న చోటు చాలా కంఫర్టబుల్ గా, మనకు మంచి చోటు ఎక్కడైతే మనకు కంఫర్టబుల్ గా ఉంటుందో అక్కడ ఉండకుండా, ఎక్కడ అవసరమో, ఎక్కడ మనకి అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి భగవంతుడి సేవ కోసం ప్రచారం చేస్తే వాళ్ళు బెటర్ అని చెప్పదలుచుకున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు. అలా కొంతమంది అయినా అంటే భగవంతుడు అలాగనేసి ఎవరైతే వృందావనంలో ఉండి భక్తి చేసుకుంటారో వాళ్ళకి కృప చూపించాడు అంటే అలా ఏం కాదు, కృప చూపిస్తాడు, వాళ్ళకు కూడా కృప చూపిస్తాడు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ సాధారణమైన ప్రజలతో పోలుస్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళట్లేదు యుద్ధం చేసి విజయం సాధించడానికి, వాళ్ళు అక్కడే ఉంటున్నారు. సో అలా అక్కడే ఉన్న వాళ్ళని కూడా, అంటే బృందావనంలోనే ఉండే వాళ్ళకి కూడా భగవంతుడు దర్శనమిస్తాడు, భగవంతుడు కృప చూపిస్తాడు, ఇద్దరికీ కృప చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఇలా ఎప్పుడు తప్పుగా కూడా అనుకోకూడదు. వన్ షుడ్ నాట్ మిస్టేకన్లీ థింక్ దట్ లార్డ్ ఆస్క్డ్ హిస్ యంగర్ బ్రదర్స్ టు లీవ్ అయోధ్య బికాజ్ హి ఎస్పెషల్ ఫేవర్స్. ఆయనకు ప్రజలంటే చాలా ఇష్టము, ఆయనకు తమ్ముళ్ళు అంటే ఇష్టం లేదు, అందుకే వాళ్ళని దూరం పంపించేశాడు అని కూడా అనుకోకూడదు. అలా అనుకోవడం కూడా తప్పు. సో భగవంతుడు ఏంటంటే అందరికీ కృప చూపిస్తాడు. అలా అండ్ హీ నోస్ హౌ టు షో హిస్ ఫేవర్ టు ఈచ్ ఇండివిజువల్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ. ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో, ఎవరికి ఎలా కృప చూపించాలో అలా చూపిస్తాడు వాళ్ళ సామర్థ్యం ప్రకారం. మనం ఏంటంటే అలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క ఆదేశాన్ని మనం పాటించాలి. సో వన్ హూ అబైడ్స్ బై ద ఆర్డర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఎ ప్యూర్ డివోటీ. అలా ఎవరైతే భగవంతుడి ఆదేశాన్ని అనుసరిస్తారో వాళ్ళు శుద్ధ భక్తులు. ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకు అంటే ప్రభుపాద గారు చెప్పారంటే ఆల్రెడీ చైతన్య మహాప్రభులు ఆదేశాన్ని ఇచ్చేశారు ప్రచారం చేయమని. సో అలా చేయండి. సో ప్రభుపాద గారు లీలామృతంలో అది ఒక పాయింట్ నిన్న మనం చర్చించుకున్నాం కదా. సో ప్రభుపాద గారు వెళ్తారు అమెరికాకి 1 సంవత్సరం తర్వాత, 1 సంవత్సరం భారతదేశం ప్రచారం చేసి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు
జనాలు పెరిగిపోయారు, ప్రచారం చాలా పెరిగిపోయింది, కొత్త కొత్త సెంటర్లు వచ్చాయి, కొత్త కొత్త భక్తులు తయారయ్యారు. ఏ సెంటర్కి వెళ్ళినా కానీ 100, 200 అలా భక్తులు వెయిట్ చేస్తున్నారు దీక్ష కోసం. ఒక సంవత్సరంలోనే వాళ్ళందరూ భక్తులుగా తయారయ్యారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒక దగ్గర డెట్రాయిట్ లో వెళ్ళి అన్నారు, సో వాళ్ళు అన్నారు, అంటే ప్రభుపాదుల వారు డెట్రాయిట్కి వెళ్ళి అన్నారు, ఇక్కడ నేను 1 సంవత్సరం నుంచి లేను అమెరికాలో, ఇంకా ఈ డెట్రాయిట్ కి నేను మొట్టమొదటిసారి ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ నేను మొదటిసారి వచ్చినా గానీ ఇక్కడ ఇంతమంది భక్తులు ఉన్నారేంటి? నేను ప్రచారం చేయలేదు వీళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు భక్తులంతా? నేను చేయలేదు ప్రచారము, ఇక్కడ ఎవరు చేశారు ఈ ప్రచారం అంతా అంటే, నాకన్నా ముందే ఇక్కడ వచ్చి ఈ సంవత్సరం అంతా భగవాన్ దాస్ నా శిష్యుడు ప్రచారం చేశాడు. అలాగే లాస్ ఏంజలీస్ లో కరందర, అతను నా శిష్యుడు, అక్కడ ప్రచారం చేశాడు. ఎంతో మంది భక్తులు తయారు చేశారు ఈ సంవత్సరంలో నేను లేనప్పుడు. సో వీళ్ళందరూ ఎలా చేయగలిగారు? ఎందుకంటే నేను వీళ్ళకి ఏదైతే నేర్పించానో పరంపరలో, యాజ్ ఇట్ ఈస్ గా నేను వీళ్ళకి ఎలా నేర్పించానో వాళ్ళు కూడా అలాగే ప్రచారం చేశారు, యాజ్ ఇట్ ఈస్ గా, ఏమాత్రం చేంజ్ చేయకుండా. అందుకనే మీరు ఈ ఫలితాన్ని చూడగలుగుతున్నారు. ఇదే పరంపర. సో ఈ విధంగా ప్రచారం చేస్తే మీకు ఫలితం లభిస్తుంది అని చెప్తారు ప్రభుపాద వారు. సో బేసికలీ ఇక్కడ ప్రభుపాద వారు భగవంతుడు యొక్క ఆదేశాన్ని పాటించి యాక్చువల్లీ వెళ్ళి ప్రచారానికి వెళ్ళి ప్రచారం చేశారు. అలాగని ఎవరైతే భక్తులు బృందావనంలో ఉంటున్నారో వాళ్ళు భక్తులు కాదు అని కాదు, అంటే వాళ్ళు కూడా భక్తులే, భగవంతుడు వాళ్ళకు కూడా కృప చూపిస్తాడు, రైట్? సో ఒక్కొక్క సామర్థ్యానుసారంగా భగవంతుడు ఒక్కొక్కరికి ఆదేశాలు కృప చూపిస్తాను. అంటే ఇప్పుడు బయటికి పంపించారు కదా తమ్ముళ్ళని, అది కూడా భగవంతుడి కృప వాళ్ళ పైన. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళకి సామర్థ్యం ఉంది, వాళ్ళు వెళ్ళి నలుదిక్కులో వెళ్ళి అన్ని చోట్ల విజయం సాధించుకొని వస్తారు అనే నమ్మకం, సామర్థ్యం వాళ్ళకి ఉందని తెలుసు. ఇప్పుడు ప్రజల్ని పంపించారనుకోండి, వాళ్ళు వెళ్ళి అలా చేయలేరు కదా, వాళ్ళకి సంభవం కాదు కదా. కాబట్టి అందుకనే భగవంతుడు అలా సామాన్య ప్రజలకి అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, రైట్? సో అందుకనే ఎప్పుడు సింపుల్, ఎలాగైతే తండ్రి ఉంటాడో అందరు పిల్లలు ఉంటారు, కొంతమంది యోగ్యత సామర్థ్యం ఉంటుంది, వాళ్ళకి చెప్తారు వెళ్ళి నువ్వు బిజినెస్ చేయి, లేకపోతే దూరం వెళ్ళి జాబ్ చేయి. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోడు, అతను చెప్పరు, అతను ఇంట్లోనే చూసుకుంటారు, ఎందుకంటే అతనికి తెలుసు ఇంకా అతనికి అంత కెపాసిటీ లేదు అని. సో ఇద్దరి పైన ప్రేమ చూపిస్తున్నారు, అతన్ని బయటికి పంపించేసి కూడా ఆయనకి ప్రేమ చూపిస్తున్నారు, ఈయన ఇంట్లో ఉంచుకొని కూడా ఆయన పైన ప్రేమ చూపిస్తున్నారు. సో ఎవరి సామర్థ్యం ఎలా ఉంటుందో వాళ్ళకి అలా ఆజ్ఞలు ఇస్తారు అన్నమాట భగవంతుడు, అలా కృప చూపిస్తారు. నెక్స్ట్ 26వ శ్లోకం. ఆసిక్త మార్గాం గంధోదైః కరిణాం మదశిఖరైః స్వామినం ప్రాప్తమాలోక్య మత్తాం వాసుతరామివ. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే అనువాదం, తాత్పర్యం దీనికి. ఇక్కడ రామచంద్రుడి యొక్క పరిపాలనలో అయోధ్యలో ఉన్న నగరంలో ఉన్న ప్రతి వీధిలో కూడా ఎంతో సుగంధితమైన జలాలు చల్లేవారంట. ఆ విధంగా ఏనుగులు ద్వారా చల్లించేవారు ఈ యొక్క మొత్తం సుగంధిత జలాల్ని. తద్వారా అక్కడ when citizens saw the Lord person, అక్కడ భగవంతుడిని స్వయంగా అక్కడ ఉన్న ప్రజలందరూ దర్శించుకునే వాళ్ళు. అలా స్వయంగా భగవంతుడే అక్కడ ఉన్న అన్ని కార్యాలు నగరంలో దగ్గరుండి చూసుకునేవాడు. సో అప్పుడు ఆ నగరం యొక్క వైభవం చాలా పెరిగిపోయిందంట. అందరూ కూడా ఆ వైభవాన్ని ప్రశంసించారు, చూడగలుగుతున్నారు. సో మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ప్రభుపాద వారు ఒక పాయింట్ రాస్తున్నారు దీంట్లోంచి. ఇప్పుడు రామరాజ్యంలో ఎలా ఉండేది పరిపాలన, రాముడి పరిపాలనలో ఎలా ఉండేది అయోధ్య, ఎంత వైభవంగా ఉండేది అని దానికి ఒక్క శ్లోకం నిదర్శనం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఒక విషయం నుంచి అర్థం చేసుకోవచ్చు, అప్పుడున్న వీధులు కూడా ఎంతో పరిష్కారం, క్లీన్ గా ఉండేవి. ఇంకా సుగంధితమైన జలాల్ని అక్కడ అంటే సెంటెడ్ వాటర్ని అక్కడ వేసేవారంటే దాని నుంచి అర్థం చేసుకోవచ్చు, ఏనుగుల ద్వారా చల్లించేవారు నీళ్ళని, తొండాలతో ఏనుగులు చల్లేవి సుగంధితమైన జలాల్ని. అంటే అప్పుడు అఫ్ కోర్స్ అక్కడ మెషిన్లు అవన్నీ లేవు, అవసరం కూడా లేవు, ఏనుగులు ఆ మెషిన్లో పనిచేసాయి అనుకోండి, వాళ్ళకి ఎందుకంటే అటువంటి శక్తి ఉంది. సో దీని ద్వారా మనం ఈ ఒక్క ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఎంత బాగా అయోధ్య నగరం ఉండేది. ఇంకా అక్కడ ఉన్న ప్రజలకి డైరెక్ట్ గా భగవంతుడిని దర్శించుకునే అవకాశం కలిగింది. సో ఇక్కడ వాళ్ళు చూశారు, ఆ రాజు కూడా అంటే రామచంద్రుడు కూడా అక్కడ ఏదో తిని పడుకోవట్లేదు, అక్కడ ఉన్న అన్ని రాజ్యంలో ఉన్న అన్ని కార్యాలయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆ విషయాన్ని కూడా వీళ్ళు గమనించారంట.
ప్రజలందరూ. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఆయన తన తమ్ముళ్ళని వేరే చోట్లకు పంపించారు. అక్కడ నుంచి అవన్నీ విజయం సాధించి రావడానికి. సో ఈ విధంగా దిగ్విజయ్ అన్ని దిక్కులా విజయాన్ని సాధించారు. ఇక్కడ ప్రజలకేమో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చి శాంతియుతమైన జీవితాన్ని, వాతావరణాన్ని సృష్టించారు. ఈ విధంగా సరైన వర్ణాశ్రమ ధర్మాన్ని అందరూ పాటించే విధంగా చేశారు. వర్ణాశ్రమ గుణాన్వితాః. సో ప్రజలందరూ కూడా వర్ణాశ్రమం ప్రకారం ట్రైనింగ్, ఎడ్యుకేషన్ అంతా లభించింది. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా చక్కగా వారి ధర్మానుసారంగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళకి శిక్షణ కూడా పొందుతుంది. కాబట్టి ఈ విధంగా పరిపాలన చేస్తేనే ప్రజలు సరిగ్గా శిక్షితులై సరైన నాగరికులుగా మారుతారు అని చెప్తున్నారు. అంటే ఇలాంటి పరిపాలన, ఇలాంటి వర్ణాశ్రమ ప్రకారం విభజన అనేది జరగాలి సమాజంలో. సో వర్ణాశ్రమ అనేది ఇది మొత్తం ఒక సమాజాన్ని ఇలా ఒక మంచి స్థాయికి తీసుకొచ్చే పద్ధతి అన్నమాట. సో దానికి రాజు ఇలా చేయాలన్నమాట. రాజులు, సర్కార్, గవర్నమెంట్, ప్రభుత్వం చేయవలసిన కార్యం ఇది. అలా చేస్తే అప్పుడు శాంతియుతంగా చక్కగా సమాజం ఉంటుందన్నమాట, నెలకొంటుంది. సో అందుకే ఇలా భగవంతుడు రామచంద్రుడు చేసి చూపించాడు. సో అందుకని రామరాజ్యం అంత చక్కగా ఉండేది. అక్కడ వీధుల్లో కూడా ఇట పరిమళంతో ఉన్న జలాల్ని చల్లుతున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వైభవంగా ఉండేదో అప్పుడు రామరాజ్యంలో అయోధ్య నగరం. అర్థం చేసుకోవచ్చు అక్కడున్న నగర వాసులు అయోధ్య వాసులు ఎంత ఆనందంగా గడిపారో రాముడి యొక్క సమక్షంలో మనం ఊహించుకోవచ్చు అని చెప్తాను. ప్రాసాద గోపుర సబ్ధా చైత్య దేవాగ్రహాదిషు విన్యస్త హేమ కలశై పతాకాభిశ్చ మండితాం. సో ఇంకా అక్కడ చెప్తున్నారు అయోధ్య నగరంలో మంచి మంచి భవనాలు, రాజమహల్లు, వాటి యొక్క గేట్స్, ద్వారాలు, అసెంబ్లీ హౌస్, ఇంకా అక్కడ జనాలు కూర్చోవడానికి, మీట్ అవ్వడానికి ప్లేసెస్, మందిరాలు, ఇలా అన్ని కూడా బంగారు కలశాలతో డెకరేషన్ చేశారంట. రకరకాల జెండాలు, బంగారు కలశాలతో, అంటే చాలా మంచి డెకరేషన్ చేస్తుంది అనమాట. అక్కడ నగరం ఎంత బాగుండేది అయోధ్య నగరం వర్ణిస్తున్నారు. పూగై సవ్రణతైరంభాభిః పట్టికాభిః సువాససాం ఆదర్శైరంశుకైస్రగ్భిః కృత కౌతుక తోరణాం. ఇలా రామచంద్రుడు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆస్పిషియస్ వెల్కమ్ గేట్స్ వేర్ కన్స్ట్రక్టెడ్. భగవంతుడు ఏ దారిలో వెళ్తే, ఎక్కడ వెళ్తే అక్కడ ద్వారాలు అక్కడ అన్ని నిర్మించేవారు. ఆ ద్వారాలన్నీ కూడా బనానా, అదే అరటి చెట్లతోని, అరిటాకులతోని, పూలు పళ్ళతో అలంకరించేవారు. ఈ విధంగా ద్వారాలన్నీ కూడా అక్కడ రంగురంగుల జెండాలు పెట్టేవారు. అంటే చాలా బాగా అలంకరించేవారు అన్నమాట మొత్తం అయోధ్య నగరాన్ని. తముపేయుస్తత్ర తత్ర పౌరా అర్హణ పాణయః ఆశిషో యుయుజుర్దేవ పాహి మాం ప్రాక్త్వయుద్ధృతాం. వేరెవర్ లార్డ్, ఎక్కడైతే రామచంద్రుడు వెళ్ళాడో అక్కడ ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి పూజ సామాగ్రి అంతా తీసుకొచ్చి పూజ చేసి ఆయన నుంచి ఆశీర్వాదం పొందారు. ఆశీర్వాదం గురించి అడిగారు. అలా విధంగా వాళ్ళు అనేవారు అనమాట, ఓ భగవంతుడా, ఓ ప్రభువా, మీరే ఈ యొక్క పృథ్వీని రక్షించారు వరహావతారంలో వచ్చి, ఇప్పుడు మీరే దాన్ని పరిపాలిస్తున్నారు. సో మాకు మీ ఆశీర్వాదం కావాలి అనేసి అలా ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందేవారంట రాముడి నుంచి. తథా ప్రజా వీక్ష్యపతిం చిరాగతం దిదృక్ష్యోత్సృష్టగ్రహా స్త్రియో నరాః ఆరుహ్య హర్మ్యాణ్యరవిందలోచనం అతృప్తనేత్రా కుసుమైరవాకిరణ్. దాని తర్వాత అలా భగవంతుడిని, నాట్ హ్యావింగ్ సీన్ ఫర్ లాంగ్ టైం, సో
తర్వాత ఒకసారి అంటే భగవంతుని అలా చాలా రోజులు చూడకపోతే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి ఎంతో కుతూహలత ఉంది భగవంతుని చూడాలనేసి. అలా చూడాలనే కోరికతో చాలాసేపు అయిపోతే భగవంతుని చూడలేకపోతే వాళ్ళందరూ కూడా భగవంతుని చూడాలనే కోరికతో వాళ్ళ ఇంటి పైనకెళ్ళి ఇంటి పైన మిద్దెకెళ్ళేసి మిద్దె మీదకి వెళ్ళేసి లేకపోతే వాళ్ళు మహల్ పైకి వెళ్ళేసి అక్కడ మిద్దె పై నుంచి వాళ్ళు అక్కడ నుంచి భగవంతుడి యొక్క దర్శనం చూసుకుంటూ భగవంతుడు వెళ్తుంటే ఆయన పైన పువ్వుల వర్షం కురిపిస్తూ అలా ఆనందాన్ని పొందేవారు. ఇక లాస్ట్ ఇది ముగిసిపోతుంది అధ్యాయం. జస్ట్ కంప్లీట్ చేద్దామంట కొన్ని శ్లోకాస్ ఉన్నాయి లాస్ట్. నెక్స్ట్ 31 నుంచి 34 ఒకేసారి ఉన్నాయి. అత ప్రవిష్ట స్వగృహం జుష్టం స్వై పూర్వరాజిభిః అనంతాఖిలా కోశాధ్యాం అనర్ఘ్యోరుపరిచ్ఛదం విద్రుమోదుం భరద్వారైర్ వైఢూర్యస్తంభ పంక్తిభిః స్థలైర్మారకటైః స్వచ్ఛైర్ భ్రాజత్ స్ఫాటిక భిత్తిభిః చిత్రసృగ్భిః పట్టికాభిర్ వాసో మణిగణాం శుకైః ముక్తాఫలైశ్చిదుల్లాసైః కాంత కామోపపత్తిభిః ధూపదీప సురభిభిర్ మండితం పుష్పమండనైః స్త్రీపుంభిః సురసంకాశైర్ జుష్టం భూషణభూషణైః. అంటే తర్వాత భగవంతుడు రామచంద్రుడు ఆయన యొక్క రాజమహల్, ఆయన తండ్రి తాతలు ముత్తాతల యొక్క కట్టిన రాజమహల్లోకి ప్రవేశించారు. ఆ రాజమహల్ లోపల కూడా ఎన్నో విలువైన వస్తువులు, వస్త్రాలు అన్ని కూడా ఉన్నాయి. అక్కడ కూర్చోడానికి ఇరువైపులా ఎంతో మంచి మంచి స్థలాలు, అలా అక్కడున్న స్తంభాలు కానీ నేలపైన ఉన్న ఫ్లోర్ కానీ అక్కడంతా కూడా మణి, మర్కట మణి, వైడూర్య మణిలతో అలంకరించుకొని ఉందంట, మార్బల్ ఫ్లోర్ కూడా. ఆ విధంగా మొత్తం రాజమహల్ కూడా ఎంతో రకరకాల పుష్పాలతో, విలువైన వజ్రాలతో, జెండాలతో, ఒక దివ్యమైన వెలుగుతో వెలిగిపోతుందంట. ఈ విధంగా రకరకాల ముత్యాలతో, ఇంకా దీపాలతో, అగరబత్తులతో, అన్నిటితో అలంకరించుకొని ఉందన్నమాట మొత్తం రాజమహల్. అక్కడ ఉన్న లోపల రాజమహల్లో ఉన్న స్త్రీలు పురుషులు కూడా దేవతలతో సమానంగా కనిపిస్తున్నారంట. వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఆభరణాలతో అలంకరించుకొని ఉన్నారంట. వాళ్ళందరూ కూడా అలా ఎంతో అందంగా కనిపిస్తున్నారంట దాని కారణంగా. సో అంటే అయోధ్య నగరంలో బయట ఎలా ఉంది, తర్వాత అయోధ్య నగరంలో ఆయన రాజమహల్ లోపల కూడా ఎంత వైభవంగా ఉంది అయోధ్య రాముడి సమయంలో అనేది ఇక్కడ వర్ణించారనమాట. తస్మిన్ స భగవాన్ రామః స్నిగ్ధయా ప్రియయేష్టయా రేమే స్వరామ ధీరాణాం రిషభః సీతయా కిలా. అలా భగవంతుడు రామచంద్రుడు ఈ విధంగా ఎంతో అందరికన్నా ముఖ్యమైన ఆయనే అందరికైనా సంపూర్ణమైన జ్ఞానం కలిగిన పండితుల్లో శ్రేష్ఠుడైన రామచంద్రుడే ఆ రాజ్మహల్లో ఉండేవారు. ఇంకా తన సీతతో పాటు యాక్చువల్లీ ఆ రాజ్యాన్ని పరిపాలించారు. అంటే ఇది ముందు జరిగింది మళ్ళీ చెప్తున్నారు, ఎందుకంటే పరీక్షితుడు అడిగాడు కదా నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి అప్పుడు రాజు ఎలా పరిపాలించాడు రామచంద్రుడు అని. సో అది మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డీటెయిల్స్ కొన్ని. భుభుజే చ యథాకాలం కామం ధర్మమపీడయం వర్షపుగాన్ బహుండ్రణాం అవిద్యాతాంగి పల్లవః. సో ఈ విధంగా ధర్మాన్ని ఏమాత్రం ఉల్లంఘించకుండా భక్తులు అక్కడ భగవంతుడు రామచంద్రుని జ్ఞానంతో ఇలా ఆయన పాదపద్మాలని పూజించుకుంటున్నారు. ఇంకా రకరకాల వస్తువులతో కూడా భగవంతుడు ఎంజాయ్ విత్ ఆల్ పారఫర్నీ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఆ విధంగా భగవంతుడు అక్కడ వాళ్ళ యొక్క అందరి ప్రజల యొక్క భక్తుల యొక్క ఆదరణ పూజ అందుకుంటూ చాలా కాలం పట్టుకు అలా నివసించాడు అయోధ్యలో అని చెప్పి ముగిస్తున్నారు ఈ అధ్యాయం. సో ఈ విధంగా చక్కగా ఎంత చక్కగా రామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలించారు, ప్రజల్ని చూసుకున్నారు, ఆ విషయాలన్నీ ఇక్కడ వర్ణించారు. ఇంకా నెక్స్ట్ ఒక అధ్యాయం ఉంది దీనికి సంబంధించింది. అదేంటంటే రామచంద్రుడు తర్వాత ఆయన వంశం ఎలా కొనసాగింది, కుషుడు
రామచంద్రుడు ఒక పుత్రుడు దాని వంశాన్ని ఇంకా ఇలా ముందుకు తీసుకెళ్లారు, తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు రాజులు వచ్చారు అనే విషయం బేసికలీ ఉంటుంది. ముఖ్యంగా రాజుల పేర్లు ఉంటాయి చాలా మటుకు. సో అది కొన్ని ఉన్నాయి, అవి మనం రేపు చూసుకొని ముగిద్దామంట అధ్యాయం. కానీ ఈరోజు ఈ అధ్యాయం దీంతో ముగిసిపోతుంది. సో ఈరోజు సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ సెలవు తీసుకుంటాను మీ అందరి దగ్గర. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. శ్రీరామచంద్రుడికి జయ, శిల ప్రభుపాదికి